తెలంగాణలో ఉన్న మాలలందరికీ జై మాల జై భీమ్. సోమవారం రోజు ఈ నెల 29 రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకి, అదే విధంగా మంత్రులకి, ఎమ్మెల్సీలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం వలన విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో మనకు జరుగుతున్న అన్యాయం ఈ 8 నెలలుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద అసెంబ్లీ సమావేశంలో చర్చ జరగాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి భావిస్తా ఉంది. అందుకే మేము సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న నష్టానికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి మేము ఆ రిప్రజెంటేషన్ ని మీకు పంపించడం జరుగుతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు మన యొక్క వినతి పత్రం పోవాలి. ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చ జరగాలి. మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాల సామాజిక వర్గం నుంచి ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మాట్లాడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మేము ఆ వినతి పత్రాన్ని తయారు చేశాం. 119 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆ వినతి పత్రం ఇవ్వాలని తెలంగాణ జిల్లాలో ఉన్న మాల సంఘాలకి, అంబేద్కర్ సంఘాలకి, ఎస్సీ ఎస్టీ సంఘాలలో పనిచేస్తున్న మాలలందరికీ, విద్యార్థి యువకులకి మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై మాల జై భీమ్.